గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాలలో ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు లేవగానే ఏదో ఒక ఆపదతో బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరము ఈ రోజుల్లో సహజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు అన్నటువంటి ఆపదలోనే చిక్కుకొని ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఒకటే కాదు, అనారోగ్య సమస్యలు కూడా చిక్కుకొని ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఒకటే కాదు, ఇంకెన్నో రకరకాలైనటువంటి ఆపదల్లో ఉన్నారు ప్రజలు. అయితే ఇలాంటి ఆపదల్లో ఉన్నటువంటి మనము మరి ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూద్దామా? మనుషులు కూడా ఏదో ఒక ఆపదలో ఉన్నారు. ఏ మనిషి దగ్గరికి పోయినా ఎవరో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆపద, ఏదో ఒక కష్టంతో ఉన్నారు. మన బాధలు వాటితో చెప్పుకుందాం అని వెళ్తే వాళ్ళ బాధలు మనతో చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే కీర్తన 50వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట అంటున్నాడు. ఏమంటారు తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచుదు అంటున్నాడు. ఈ దినమందు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో ఆపదలు వచ్చినప్పుడు మనుషుల వైపు, పరిస్థితుల వైపు, ఇంకెవరన్నా ఏదైనా సాయం చేస్తారని చెప్పేసి మనము అటువైపుగా మన ఆలోచన చేసే కంటే, అటువైపుగా మన మనసు వెళ్ళే కంటే కూడా దేవుని వైపు మన మనసు పెట్టినప్పుడు, దేవునితో మన సమస్యను పంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. విడిపించే దేవుడు మనతో ఉండగా మనము ఈ లోకం వైపు చూస్తూ, పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోయేదానికంటే ఆయన పాదాలు పట్టుకొని మనం గోజాడి మన కన్నీరు విడుస్తూ, ప్రభువా నా ఆపద నుంచి విడిపించమని చెప్పేసి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక ఆపద కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని చెప్పేసి అంటున్నాడు. దేవుడు మనల్ని విడిపిస్తే మనం చేయవలసిన పని ఏందో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరుస్తూ మన జీవితకాలం అంతా బ్రతకడమే. కాబట్టి ఈ ఉదయకాలం మందు నువ్వు ఏ ఆపదలు ఉన్నా సరే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే తప్పక దేవుడు విడిపిస్తాడు. తప్పక మనం అందరం కలిసి దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.